హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఓ కొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఒకసారి మనకు కనిపించని ప్రపంచం కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొన్ని ఇళ్ళు జీవించి ఉంటాయి, అవి మాట్లాడతాయి, కానీ మనం వినలేము. కానీ ఈ కథలో ఒక ఇల్లు మాత్రం నిజంగా మాట్లాడింది. అయితే ఈ కథ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఆ ఊరిలో ఒక పాత బంగ్లా 1950లో నిర్మించబడింది. ఆ బంగ్లాలో ఒకప్పుడు ఒక పెద్ద కుటుంబం ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. అయితే అదే బంగ్లాను రామచంద్రరావు అనే ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్ కొనుగోలు చేశాడు. ఆయన తల్లిదండ్రులు లేరు, అయితే ఆయన పిల్లలు అమెరికాలో ఉంటారు. అతను ఒంటరిగా జీవించడానికి ప్రశాంతమైన వాతావరణం కావాలి అని ఆ ఇంటిని కొనుక్కుంటాడు. అయితే రామచంద్రరావు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచే కొన్ని వింతలు మొదలయ్యాయి. అవేంటంటే, చెట్టు నీడల్లో కూర్చుంటే ఓసారి తనకి మూర్ఛ వచ్చినట్లు అయింది. ఒకరోజు రాత్రి తను పడుకోబోతే గడియారం 12:06 వద్ద ఆగిపోయింది. ఇవన్నీ మామూలే అని అనుకున్నాడు. అయితే తర్వాత రోజు పొద్దున్న పక్కింటి ఓ వృద్ధురాలు వచ్చి హెచ్చరించింది. బాబు, ఆ ఇల్లు మంచిది కాదు. గతంలో అక్కడ ఓ ఆత్మ ఉండేదట, మీరు శ్రద్ధ తీసుకోండి అని చెప్పింది. అయితే అతను నవ్వాడు, భయపడలేదు. కానీ ఆ ఇంటి గోడలు మాత్రం అతడితో ఏదో చెప్పాలని చూస్తున్నట్టు అనిపించసాగాయి. అయితే అది 3వ రాత్రి 2 గంటల సమయంలో బాత్రూంలో నీళ్లు తడిపిన శబ్దం వచ్చింది. అయితే అతను వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ అక్కడ బాత్రూంలో ఉన్న అద్దంలో మాత్రం కొన్ని రక్తపు చారలు కనిపించాయి. అతడు భ్రమ అనుకొని శుభ్రం చేశాడు. ఒకసారి నిద్రలోంచి లేచినప్పుడు తన చేయి మీద పెద్ద నల్ల వేలు గుర్తులు కనిపించాయి. అవి మాత్రం మానవ వేలు కావు, చాలా పొడవుగా ఉన్నాయి. అయితే ఆ రోజు రాత్రి ఆ ఇంటి చివర గదిలోంచి అమ్మాయిల నవ్వులు, శబ్దాలు వినిపించాయి. చివరికి అక్కడ గోడకెదురున్న ఒక ఫోటో పడిపోతూ కనిపించింది. కానీ అక్కడ ఏ గాలి లేదు. అది ఆ టీచర్ గమనించాడు. ఒకరోజు తన బెడ్రూమ్లో పడుకోబోయే ముందు ఒక గోడకు చిక్కటి గోధుమ రంగు బిందెళ్ళు కనిపించాయి. అవి నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించింది. ఆ ఇంట్లో ప్రతి వస్తువు తనపై దాడి చేస్తున్నట్టు అతనికి అనిపించసాగాయి. అయితే ఒకరోజు ఆ టీచర్ వేరే చోటికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. అయితే అతడు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని గదులు, తలుపులు అన్నీ తెరిచి ఉండటాన్ని తను గమనించాడు. అంతేకాదు, అక్కడున్న డ్రాయింగ్ రూమ్లో ఒక ఆడవారి బట్టలు తడి స్థితిలో పడి ఉన్నాయి. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని భావించాడు. పక్కింటి వృద్ధురాలు ఒక దొంగ మాంత్రికుడిని తీసుకొచ్చింది. ఆ మంత్రగాడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టి ఒకటే మాట అన్నాడు, ఇక్కడ ఆత్మ లేదు బాబు, కానీ ఈ ఇల్లుని చూస్తే నాకు ఏదో అనుమానం కలుగుతుంది. అదేంటంటే, నాకు తెలిసి ఈ ఇల్లు శపించబడింది అని అనుకుంటున్నాను అని చెప్పాడు. అయితే ఆ మాంత్రికుడు కొన్ని పూజలు చేసి ఆ ఇంటి గత చరిత్రను బయట పెట్టాడు. అయితే 1978లో ఒక కుటుంబం, తండ్రి, తల్లి మరియు యువతి ఆ ఇంట్లో నివసించేవారు. ఆ యువతి ప్రేమ విఫలమై ఆమె ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి పొద్దున్న విషయం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయిన గది నేటికి తలుపులు పెట్టని గదిగా మారిపోయింది. ఆ గదిని ఎవరైనా తాకినా గాలి ఆగిపోతుందని అంటారు. ఆమె చనిపోయిన ఆత్మ గోడల మధ్యలో చిక్కుకుంది. అదే గోడల్లో ఇప్పుడు అరుపులు, కేకలు, నవ్వులు వినిపిస్తున్నాయి. అయితే రామచంద్రరావు చాలా కాలం పాటు ఆ ఇంటిని విడిచిపెట్టాలని తలుచుకోలేదు. కానీ ఓ రోజు రాత్రి అతను నిద్రలోంచి లేచి చూస్తే ఒక అమ్మాయి పసుపు చీరలో తలని తిప్పుతూ అద్దంలో తనను చూస్తోంది. ఇక ఆమె కళ్ళు పూర్తిగా నలుపు రంగులో ఉన్నాయి. ఆమె నెమ్మదిగా సినిమాల్లో చూసినట్టు గోడలోకి దూరింది. ఇక అతడు దాన్ని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. ఫ్రెండ్స్, ఇప్పటికీ ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఊరి గ్రామస్తులు ఆ ఇంటికి దూరంగా ఉంటారు. ఆ ఇంటి గోడలు మనుషుల మాటలలా వినిపిస్తూనే ఉంటాయి.
నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.